అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణం కృపజోడు భారతీ. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్రదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర సూర్య సిద్ధాంతము. మనము చాంద్రమానేన అని మనము చెప్పుకుంటాము. చాంద్రమానేన ఈ పంచాంగ శ్రవణము విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ సందర్భముగా మనము ఇప్పుడు పంచాంగ విశేషాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరము ఆదివారము ఉగాది పండుగ వచ్చింది. ఆదివారానికి అధిపతి రాజు రవి. ఈ సంవత్సరము రాజు కూడా రవి అయినాడు, సూర్యుడే అయినాడు. కనుక ఆరోగ్యం భాస్కరాది చేతన్నాడు శాస్త్రములో. సూర్యుడి యొక్క అనుగ్రహము వలన అందరికీ కూడా ఆరోగ్యము ముందు బాగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుంటాం మనం. తర్వాత మంత్రి రవి, చంద్రుడు అయినాడు మంత్రి చంద్రుడు. సేనాధిపతి రవి, మళ్ళీ ధాన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి గురువు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవి సూర్యుడు అయినాడు. రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు అయినాడు. ఈ సంవత్సరము శుభగ్రహాలు 3 మాత్రమే ఉన్నాయి. మనకుండేటువంటి నవనాయకులలో 3 మాత్రమే శుభగ్రహాలుగా గోచరిస్తూ ఉన్నాయి. మిగతా 6 గ్రహాలు పాపగ్రహాలు. మనకు నిన్ననే షష్టగ్రహ కూటమి అనేటువంటిది కూడా ఒకటి వచ్చినది. ఈ షష్టగ్రహ కూటమి వలన అందరూ ఏదో జరిగిపోతుంది, ఏమేమో అవుతాయి అని అనుకుంటూ ఉన్నాం. ఎటువంటి రోగాలు రొప్పులు ఏమీ రావు, కానీ ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీనములో ఎప్పుడైతే 6 గ్రహాలు ఏర్పడబట్టి ఉన్నాయో ఆ మీనములోనే రాహువు కూడా ఉన్నాడు. కాబట్టి రాహుగ్రస్త ఎప్పుడైతే ఏర్పడినాయో ఈ గ్రహాలన్నీ కూడా వీక్ అయిపోతాయి. ప్రతిభ చూపించాల్సినటువంటివన్నీ కూడా ఎప్పుడైతే వాటి యొక్క శక్తిని కోల్పోతాయో అప్పుడు ఏమవుతుంది అంటే నీచత్వము భంగమై రాజయోగము పడుతుంది అని శాస్త్రము చెబుతున్నటువంటి మాట. అందుకే జాతక విశేషాలు చెబుతూ ఉన్నప్పుడు చాలా లోతుగా తెలుసుకొని చెప్పాలి. ఆరూఢ చక్రము, నవాంశ చక్రము, అన్ని చక్రాలు ఉంటాయి. అన్ని చక్రాలను ఒక్కసారి మన పుస్తకములో ఉండేటువంటివే కాకుండా మన మస్తకములో కూడా అన్ని ఒక్కసారి మననము చేసుకొని చెప్పగలిగితేనే యోగం అనేటువంటిది వస్తుంది. అలాగే సహజముగా గనక మనము చూసుకుంటే పశుపాలకుడు, గోష్ఠా ప్రాపకుడు మరియు గోష్ఠా బహిష్కర్త యముడు అయినందువలన పశువులకు కలిగించేటువంటి హాని అనేటువంటిది కొంతవరకు ఉంటుంది, కానీ యోగదాయకంగా ఉంటుంది. పాలు, ఈ పాల ద్వారా వచ్చేటువంటి నెయ్యి, పాలు ఇవన్నీ కూడా కొంచెము ధరలు పెరిగేటువంటి అవకాశము ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ప్రపంచ దేశాలలో భారతదేశము యొక్క ఖ్యాతి పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. ఎందువలన అంటే మరి పాపగ్రహాలు 6 ఉన్నాయి కదా, ఎందువలన అని అనుకోవచ్చును. కానీ నేను చెప్పాను కదా ఇందాకే, ఎప్పుడైతే అవి గ్రహాలన్నీ కూడా ప్రారంభ దశలోనే వాటి యొక్క శక్తిని అనేటువంటిది ఈ ఒక్కరోజు కోల్పోతాయో అక్కడ మేలు జరుగుతుంది.
సహజముగా ఏలినాటి శని ప్రారంభము అని అనేటప్పటికి ఏమవుతుంది అంటే, ప్రారంభంలో గనుక మంచి చేశాడు అంటే చివరన వెళ్ళిపోయేటప్పుడు ఇబ్బందులు పెడతాడు కాస్త శనైశ్వరుడు. లేదా మొదట చెడ్డ చేశాడు అంటే చివరికి వెళ్ళిపోయేటప్పుడు మంచి చేస్తాడు. ముందు మంచి చేస్తే చివర చెడ్డ, చివర ఏదైనా చిన్న ఇది చేస్తే ముందు మంచి జరుగుతుంది. ఇలా ఉంటుంది ఎప్పుడూ కూడా గ్రహస్థితులు. అందువలన ఇది ప్రభావం. తర్వాత ఈసారి మౌఢ్యమి అనేటువంటిది ఎప్పుడు ఉంది అంటే 6వ నెల 10వ తారీఖు 2025 నుండి, అంటే జూన్ 10వ తేదీ నుండి మళ్ళీ 10వ తేదీ జూలై 10వ తేదీ వరకు 1 నెల రోజులు గురుమౌఢ్యమి అనేటువంటిది ఉంటుంది. తర్వాత మళ్ళీ 26-11 నవంబర్లో 26వ తేదీ నవంబరు 2025 నుండి 12వ తారీఖు 2వ నెల అంటే ఫిబ్రవరి 2026 వచ్చే సంవత్సరం వరకు శుక్రమౌఢ్యమి అని ఉంటుంది. ఈ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి సమయాలలో మనం ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు అనేటువంటిది ఒకటి. ఇంకొకటి, మే నెల ఇప్పుడు 4వ తారీఖు మే 2025 నుండి 10వ తారీఖు మే నెలనే మళ్ళీ 10వ తారీఖు అంటే 6 రోజులు మాత్రమే డొల్లు కర్తరి అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ 11వ తేదీ నుండి 29 అంటే 4వ తేదీ నుండి 29వ తారీఖు వరకు మే నెలలో మాత్రము వాస్తు కర్తరి ఉంటుంది. కాబట్టి ఎటువంటి భూమి తవ్వకాలు శంకుస్థాపనలు లాంటివి చేసుకోవడానికి అవకాశము లేదు అనేటువంటిది చెబుతుంది శాస్త్రం. అంతేగాని మిగతా పనులన్నీ చేసుకోవచ్చును గాక. ఈ శుభకార్యాలకు వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే భూమి తవ్వడం, వాస్తు అంటే ఏమిటి, భూమికి సంబంధించింది కాబట్టి తవ్వటాలు అవి ఉండకూడదు అని. అలాగే పుష్కరాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఈ సంవత్సరము మళ్ళీ సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. ఈ పుష్కరాలు ఒక విశేషం ఉన్నది. ఏమిటి, మామూలుగా గోదావరి నది పుష్కరాలు, మరి నర్మదా పుష్కరాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ పుష్కరాలు వచ్చినటువంటి సమయము కంటే ఈ విశేషమైనటువంటి పుష్కరాలు సరస్వతి అమ్మవారి పుష్కరాలు. సరస్వతి నదికి వచ్చేటువంటి పుష్కరాలలో ఏమిటి ప్రాధాన్యత అంటే, వాక్కు సరస్వతి, పిల్లలకు గాని తల్లిదండ్రులు ఏది మంచి, అందరికీ కూడా మనకు మెదడు బాగా పని చేస్తేనే మనం చేయగలుగుతాం. మనకు ఏదైనా జ్ఞాన సంపద అనేటువంటిది ఉంటేనే కదా. అటువంటి జ్ఞాన సంపద కోసము, చిన్నపిల్లల యొక్క విద్యాభ్యాసము, చదువుల కోసము, వీటి కోసము ఈ పుష్కరాలు చాలా యోగదాయకముగా ఉంటాయి అని చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు అంటే 14వ తారీఖు మే నెల 9:18 ప్రారంభం అవుతూ ఉన్నాయి ఉదయం 14వ తేదీ. అలాగే 26వ తేదీ మే 14 నుండి 26వ తారీఖు వరకు కూడా సరస్వతి నదికి పుష్కరాలు అనేటువంటివి ఉంటూ ఉన్నాయి. ఈ నది, సరస్వతి నది ఎక్కడైతే ఉంటుందో అక్కడ అందరూ కూడా వెళ్ళి స్నానాలవి చేయవచ్చును. ఆ నీళ్లు తీసుకుని వచ్చి మన పిల్లలకు చల్లితే గాని కాస్త తీర్థములాగా ఒక చుక్క పుచ్చుకున్నా కూడా జ్ఞాన సంపద చాలా పెరుగుతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక మనము ఎంతగానో ఎదురు చూసేటువంటి రాశి ఫలాల కార్యక్రమములోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఇప్పుడు మొదటగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యత 5, అగౌరవము 7 అని ఉన్నది. అంటే ఆదాయ వ్యయాల్లో ఇలా ఉన్నాయి కదా ఏమిటి అని అనుకోవచ్చును. సహజమే మరి ఉన్నంత వరకు. అయితే కొంచెము మేషరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటివి చెబుతాను, తెలియజేస్తాను. ముఖ్యముగా యువతలో మంచి మార్పులు సంభవించేటువంటి విధముగా ఉన్నది.
ఏమిటి ఎటువంటి మార్పులు అని గనక మనం ఆలోచన చేస్తే యువత అంతా కూడా మామూలుగా ఈ పోలీసు డిపార్ట్మెంట్లలోకి చేరటం కానీ లేదా దేశ రక్షణ అటువంటి చోటికి వెళ్ళటం కానీ లేదా ఈ దేశానికి పనికొచ్చేటువంటి సైంటిస్టులు దీనిలోకి వెళ్ళటం కానీ ఇటువంటి వాటికి విమానయాన సంస్థల్లోకి వెళ్ళటం కానీ ఇటువంటి మంచి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల వైపు చూస్తారు, రాజకీయాల వైపు కూడా చూస్తారు యువత. అలాగే ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని ప్రారంభం అనేటువంటిది కూడా ఉన్నది. ఈ 29వ తారీఖు నుండే ప్రారంభమైంది, నిన్నటి నుంచే. కాస్త అయిన వాళ్లతో చిన్న చిన్న సమస్యలు లాంటివి వస్తాయి, అయినా అధిగమిస్తారు. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. మరి ఏలినాటి శని ప్రభావము అంటే రాగానే తన యొక్క ప్రతిభ ఏదో చూపిస్తాడు కదా, మరి అందుకని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి, కానీ లాభాలు మాత్రము ఉంటాయి. ఇబ్బందులు ఉండినా మేషరాశి వాళ్లకు మంచి లాభాలు ఉంటాయి గాక. కోర్టు కేసులు, భూముల వలన సమస్యలు ఉండేటువంటి వాళ్లకు ఆ సమస్యలన్నీ కూడా పోగొట్టుకొని కోర్టు సమస్యలలో విజయము సాధించేటువంటి దిశగా వెళతారు గాక. ఇంతవరకు బాగా జీవించరాము, మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాము, గతంలో చాలా వరకు బాగా చేసినాము అనుకునేటువంటి వాళ్లకు ఏదో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదురు కావచ్చును అనేటువంటిది ఉంది. ఖచ్చితముగా వస్తాయని చెప్పలేము, ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగదాయకముగా ఉన్నది. వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళతారు, మేలు జరుగుతుంది. అక్కడే స్థిరపడి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు చేసుకుంటారు. ఏమిటి ట్రంప్ అందరినీ వెనక్కి పంపుతున్నాడు కదా, గురువు గారు ఇలా చెప్తున్నారే అని అనుకోవచ్చును. ఎవరి అదృష్టం వాళ్ళని మనం చెప్పలేము, వెళ్లే వాళ్ళైతే వెళతారు. అలాగే ఇంట్లో వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహ యోగము, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము, రైతులకు చాలా ముఖ్యముగా చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రాశి వాళ్లకు ఆడవాళ్లకు మరీ ముఖ్యముగా చాలా యోగదాయకముగా ఉన్నది మేషరాశి వాళ్లకు. ఇక ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగానే ఉన్నది. నేను చెబుతూ ఉండేటువంటి ఫలితాలన్నీ కూడా ఒక్కరు బాగా గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా. ఏమిటి అంటే ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉంటాయి, కానీ లగ్నము పుట్టుక అనేటువంటిది చాలా అవసరం. రాశి అనేటువంటిది మనం ఎట్లాగో చూసుకుంటాం, బానే ఉంటుంది. కానీ ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ముందు ప్రామాణికం అవుతుంది అనమాట. ఆ లగ్నములో పుట్టి ఉంటే ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహస్థితులన్నీ కూడా ఉండేటువంటి స్థితిగతులను బట్టి ఎవరికి వాళ్లకు జరుగుతుంది. అందుకనే రామారావు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ మహనీయులు కాలేరు. కొంతమంది ఇలా, కొంతమంది ఇంకో రకంగా ఉంటారు. అయితే ఎవరెవరి లగ్నము ఎప్పుడు పుట్టారు అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం. తర్వాత వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరము అత్యంత అద్భుతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఆదాయం 11, వ్యయము 5, రాజపూజ్యత 1, అగౌరవము 3. అన్ని రంగాల్లోనూ ఎన్నో రంగాల్లో ఉంటారు ఈ రాశి వాళ్ళు. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. చాలా అనుకూలతలు పెరుగుతాయి. ఈ రాశి వాళ్ళు ఆడవాళ్లు గనక ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఎటువంటి బిజినెస్ చేస్తున్నారంటే చాలా అద్భుతముగా కలిసి వస్తుంది వాళ్లకు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు చేయడానికి మంచి ఆలోచనలు చేసి ముందుకు వెళతారు గాక. మంచి లాభాలు పొందుతారు. రాజకీయ నాయకులకు అత్యద్భుతముగా ఉన్నది. ఈ రాశి వాళ్లకు చేతి వృత్తులు ఉంటాయి. చేతులతో తయారు చేయబడేటువంటివి చెక్క బొమ్మలు తయారు చేయటము, చేనేత వస్త్రాల వాళ్లకు, తర్వాత ఈ బుట్టలలో కొనేటువంటి వాళ్ళకు కానీ, ఈ చేతులతో చేతి పనులతో చేసుకునేటువంటి వృత్తుల వాళ్లకు చాలా మంచి యోగదాయకముగా ఉన్నది ఈ సంవత్సరం వీళ్లకు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి. వాళ్లకు ఉన్నతమైనటువంటి జీతాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది.
ఇక పోలీసు రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రక్షక భటులకు, దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లకు, లాయర్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతముగా ఉంది. వాళ్ళు ఇంకా చదువుకుంటూ ఉండంగానే వాళ్ళ ఎఫిషియన్సీని గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు అనేటువంటివి ఖాయమవుతాయి కాక, అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు వస్తాయి. అలాగే వివాహము, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది. ఏది ఏమైనా వృషభ రాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరము అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే మిథున రాశి, ఇక మిథున రాశి వాళ్ళకైతే ఈ సంవత్సరము ముందు ఒక రకము, ఇప్పటి నుంచి ఒక రకము అనేట్టుగా ఉన్నది. ఎందుకు అలా ఉన్నది అనడానికి కూడా నేను చెబుతాను. ఎందుకంటే మిథున రాశి వాళ్లకు ద్వితీయములో కుజుడున్నాడు. కుజుడు ఉండేటప్పటికీ వాక్, విత్తం, కుటుంబం, నేత్ర సంకటం అన్నాడు. అలా భూపరమైనటువంటివి కానీ, డబ్బు పరంగా కూడా, లేదా శుభకార్యాల పరంగా కూడా, ఇంట్లో శుభకార్యాలు చేయటము, ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అన్ని యోగాలు ఉంటాయి కుజుడి ప్రభావం చేత. రుణాలు తీర్చుకుంటారు. ఎన్ని అప్పులు ఉన్నా ఈ సంవత్సరం చాలా వరకు రుణాలు తీర్చేదానికి ప్రయత్నాలు చేస్తారు మిథున రాశి వాళ్ళు. డబ్బులు వస్తేనే కదా రుణం తీర్చుకోగలుగుతాం. కాబట్టి తప్పకుండా వస్తుంది. కానీ 3 సార్లు అనూహ్యముగా వాళ్ళ చేతికి ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరం. వీళ్లకు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 4, అగౌరవం 3, కార్య జయం. ఏది పట్టుకున్నా జయమే కలుగుతుంది. ధన ఆదాయం ఎక్కడ చూసినా, ఏది ముట్టుకున్నా ధనం ఆదాయం రావటమే ఉంటుంది ఈ సంవత్సరం. బుద్ధి కుశలత, సరైనటువంటి మార్గంలో బుద్ధి పనిచేస్తుంది. దానికి తగినట్టుగానే పనులు చేస్తారు. విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది. ఉద్యోగస్తులకు చాలా బాగున్నది. వ్యాపారస్తులకు ధన ఆదాయము పెరుగుతుంది గాక. గృహయోగము ఉన్నది. రుణ విముక్తి ఉన్నది. ఆరోగ్యము అనుకూలతగా ఉన్నది. ఏదైనా అనారోగ్యము, కీళ్ళ నొప్పులు, ఇంకోటి బాధపడేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం ఆ నొప్పులు తెలియకుండా ఎలా పోతాయో కూడా తెలియదు. అలా ఉంటుంది. పేరు ప్రతిష్టలు రావటం అనేటువంటిది కూడా ఉన్నది. బాగా పేరు గడిస్తారు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. విద్యార్థులకు అత్యద్భుతంగా ఉంది. చదువుకునేటువంటి పిల్లలకు, ఈ రాశి స్త్రీలకు ఇంతకు 2 ఉపయోగముగా ఉన్నది. ఇప్పుడు నేను అన్ని మగవాళ్ల గురించే చెప్పాను ఇంతసేపు. స్త్రీలకైతే నేను చెప్పిన వాటికి 2 పెరుగుతుంది అని శాస్త్ర ప్రామాణికములో ఉన్నది. అలాగే వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహ యోగం, అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి ఆడవాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు అనేది తెలియజేస్తున్నాను. ఇక కర్కాటక రాశి వాళ్ళది అత్యద్భుతముగా ఉంటున్నది ఈ సంవత్సరము అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యత 7, అగౌరవము 3. ఈ రాశి వాళ్లకు మొట్టమొదట నేనేం రాసుకున్నాను అంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఆ మాట అనగానే ఏమనిపిస్తుందంటే ఎవరికైనా ఏమిటో ఆరోగ్యం గురించి ఏదో బాగుండదేమో అనుకుంటారు. అలా కాదు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే సమయానికి తిండి, సమయానికి నిద్ర, ఇవి 2 మనం ఎంత సంపాదించినా తినటము, పడుకోవడం అనేటువంటిది సర్వసాధారణం మానవ జీవితంలో. ఇవి 2 కూడా పక్కకు పెట్టి విపరీతముగా సంపాదన అనేటువంటిదే ఉంటుంది వీళ్ళకు. అంత బిజీగా తిరుగుతారు వీళ్ళు పనుల కొద్దీ. అందువలన ముందు ఆరోగ్యాన్ని చూసుకోండి నాయన, సంపాదన ఎలాగో వస్తుంది అనే దానికే రాశాను. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళతారు. అక్కడే స్థిరపడి వ్యాపారం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు చేసుకుంటారు. మంచి వ్యాపారాలు చేయడం, పేరు సంపాదించడము, శత్రువులు కూడా మిత్రులుగా మారి వీళ్లకు ఈ సంవత్సరము వాళ్లే సహకారం ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి యోగదాయకముగా ఉంటూ ఉన్నది.
విద్యార్థులకు అద్భుతమైనటువంటి యోగం ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రమోషన్ లాంటివి వస్తున్నాయి. చాలా పట్టుదలతో ఈ రాశి వాళ్ళు ఏదైనా సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు సాధించి తీరుతారుగాక. చాలా పట్టుదలతో సాధించుకుంటారు, ఏదైనా కూడా వదిలిపెట్టరు. ఇంకా ఏమైనా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకుంటే తెలుస్తుంది. ఇది ఓవరాల్ గా నేను మామూలుగా సహజముగా పంచాంగంలో ఉండేటువంటి రాసుల ప్రకారంగా తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి. అలాగే సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆదాయం 11, వ్యయము 11, రాజపూజ్యత 3, అగౌరవము 6 అని ఉన్నది. అయితే వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. బాగా కష్టపడడం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే ఎవరు చేసినా నచ్చదుగాక. అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. సమయానికి డబ్బు కోసం అనేటువంటిది వెతికే పని లేకుండా సమయానికి చేతికి అందుతుంది. అన్ని పనులు చేసుకుంటారు గాక. బంధువుల వలన చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కానీ అర్థం చేసుకొని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వాళ్ళు రావటము, ఏదో పొరపాటు చెప్పడము జరుగుతుంది గాక. అలాగే ఈ రాశి వాళ్లకు, లాయర్లకు, రైతులకు, ఉద్యోగస్తులకు చాలా అద్భుతముగా ఉన్నది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటువంటి తత్వం ఉంటుంది వీళ్లకు. ఎక్కువ మాట్లాడకుండా ముందుగా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ అందరినీ కావాలి అనుకొని అందరికీ సహాయ సహకారాలు వీళ్ళ వంతు అందజేస్తూ అన్ని రకాలుగా యోగదాయకముగా ఉంటూ ఉన్నది. సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఈ సంవత్సరము రాజైనాడు కాబట్టి వీళ్లకు ఆరోగ్యపరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పవచ్చు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో పనిచేసి సాధించుకుంటారు. దైవానుకూలతతో అన్ని రంగాలలోనూ బయటపడతారు గాక. వీళ్లకు దైవము యొక్క అనుకూలత చాలా బాగా ఉంటుంది. అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. ఎంత శ్రమ పడతారో అంత యోగదాయకము కూడా ఉంటుంది. వీళ్ళకి అంత ఫలితము కూడా వస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితము రాకుంటే ఎలా మరి వస్తుంది. విద్యార్థులకు చాలా అద్భుతముగా ఉన్నది. ఈ రాశి వాళ్ళు విదేశాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా బాగుంటుంది వాళ్ళకు కూడా అని తెలియజేస్తూ ఉన్నాను. ఇక కన్యారాశి ఈ 2025 సంవత్సరము ఇప్పుడు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ సంవత్సరం అంతా అని చూస్తే 14 ఆదాయము, వ్యయము 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. కన్యా రాశి వాళ్లకు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ లో నేను చెబుతూ ఉన్నాను. నిజానికి 2023 నుంచి చెబుతున్నా నేను. దాదాపు పుష్కర కాలము పాటు మీకు యోగదాయకముగా ఉంటుంది అని. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే కన్యా రాశిలో కేతు ఉన్నాడు, సప్తమములో రాహువు నిన్నాడు. ఇప్పుడు గురువు ఇంతకు ముందు ఉన్నటువంటి స్థానము గాని, ఇప్పుడున్న స్థానము గాని, రేపు రాబోయే స్థానము గాని, బృహస్పతి గురువు అద్భుతముగా ఉంటే కావాల్సింది ఏముంటుంది. ఇంకా కుజుడు కూడా ఇప్పుడు ఏమైంది, ఏకాదశంలోకి వచ్చాడు. నిన్నటి నుంచే కుజుడు ఎప్పుడైతే ఏకాదశంలోకి వచ్చాడో ఖచ్చితముగా ధనాదాయము అనేటువంటిది ఈ రాశి వాళ్లకు అద్భుతముగా డబ్బులు చూస్తారు గాక అనేది చాలా అనుకూలవంతముగా ఉన్నది. గృహలాభం, ధనలాభం, బంధువుల వలన మేలు జరగటము, రుణము విముక్తి. ఎన్ని కోట్ల రూపాయలు అప్పు ఉండినా నేను ఇది దేవతా ప్రాంగణముగా భావిస్తాను. ఈ చలపతిరావు గారు కట్టించినటువంటి ఇదంతా కూడా ఒకప్పుడు పుణ్యభూమి, తపోభూమి అని నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను అడుగు పెట్టిన నాడే చెప్పాను చలపతిరావు గారికి. ఇది చాలా యోగవంతమైనటువంటి భూమి. ఇక్కడ ఏమనుకొని మొదలు పెడతామో అది ఖచ్చితముగా వ్యక్తులకు నెరవేరి తీరుతుంది అని చెప్పాను. సహజముగా ఏ తిరుపతికి వెళితేనో, ఏ ఆలయాలకు వెళితేనో ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అనేటువంటిది మనం విన్నాం ప్రతీక. కానీ ఇక్కడ రిసార్ట్స్ ఏమిటి, మనం అనుకుంటే ఏమిటి అని అనుకోవచ్చు. కానీ ఈ రిసార్ట్స్ లో కూడా స్థలము గొప్పతనము అలా ఉన్నది. కనుక
ఇక్కడ నేను చెబుతున్నాను, ఎంత డబ్బులు అప్పు ఉండినా ఖచ్చితముగా తీర్చుకుంటారు వీళ్ళు, వాళ్ళే తీర్చేస్తారు గాక. అన్ని రంగాలలోనూ ఏ రంగంలోనైనా ఉంటారు ఈ కన్యా రాశి వాళ్ళు. ఏ రంగంలో ఉన్నా వీళ్ళే చక్రము తిప్పుతూ ఉంటారు. వీళ్ళ అనుమతితోనే అన్ని జరుగుతాయి గాక. ప్రమోషన్లు రావటము వీళ్లకు, మామూలుగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చి జీతాలు పెరగటము, ఉన్నతమైనటువంటి స్థితిగతులకు చేరటము విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. విదేశాలకు వెళతారు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి పేరు ప్రతిష్టలు రావడము, పదవులు రావటం అనేటువంటివి కూడా ఉన్నాయి. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది. పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు. అలాగే గృహయోగాలు ఉన్నాయి. లోన్లు, పెద్ద పెద్ద లోన్లు లాంటివి కూడా వస్తాయి కుజుడు అనుకూలముగా ఉన్నప్పుడు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది కన్యా రాశి వాళ్లకు అని. తర్వాత తులారాశి వాళ్లకు కూడా చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. తులా లగ్నములో పుట్టిన, తులా రాశిలో పుట్టిన అత్యద్భుతమే. ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము వలన 11 ఆదాయము, వ్యయము 8, రాజపూజ్యత 2, అగౌరవము 2, అన్ని అనుకూలతలే. ఒకే మాట చెప్పవచ్చును వీళ్లకు, అన్ని అనుకూలతలే. అన్ని రంగాల వారికి యోగదాయకముగా ఉంటుంది. అప్రయత్నముగా ధనలాభం అని చెప్తున్నాడు తులారాశి వాళ్లకు. గతములో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. నిజానికి అనేక రకాల ప్రయత్నాలు చేసినటువంటి వాళ్లకు కొంచెము మానవులము కాబట్టి జిగుప్స, నిరుత్సాహము, ఈ పని కాలేదే అనేటువంటి ఆందోళన, ఆలోచనలు ఉండవచ్చును కాక. ఇప్పుడు అవన్నీ కూడా పాతవి కొత్తవి అన్ని తన్నుకొని రాబోతూ ఉన్నాయి అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. భూముల వలన విపరీతముగా కలిసి రావటము జరుగుతున్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం అనేటువంటిది ఉన్నాయి. వాళ్ళు ఊహించదే ఉండరు, వాళ్ళు అడిగి ఉండరు. కానీ నీకు ఏమోనయ్యా, నువ్వు చేస్తున్నావు, ఎప్పటి నుంచి నువ్వు అడగలేదు, నీకు ఇస్తున్నాను అని ఇస్తారు. ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళను కూడా పిలిచి పదవి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వాళ్లకు అనేటువంటిది ఉన్నది. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతానము, ఈ రాశి వాళ్ళ యొక్క సంతానానికి అత్యద్భుతముగా కలిసొచ్చేటువంటి విధానాలు ఉన్నాయి. పట్టుదలతో సాధించడం అనేటువంటిది జరుగుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రాశి వాళ్లకు స్త్రీలకు గాని పురుషులకు గాని అందరికీ కూడా సమానమైనటువంటి అనుకూలతలే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సంవత్సరము ఈ రాశి వాళ్ళు ఒక వెలుగుతారు అనేటువంటిది శాస్త్రములో ఉన్నది, పంచాంగములో. అదే చెబుతున్నాను నేను. ఇక వృశ్చిక రాశి వాళ్ళది ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యత 5, అగౌరవము 2. ఈ వృశ్చిక రాశి వాళ్ళది నేను చాలా వరకు ఛానల్స్ లో చెప్తూ వస్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నరదృష్టి అనేటువంటిది ఉంటుంది వీళ్ళకు. నరదృష్టి ఎందుకు వస్తుంది అంటే, బాగా సంపాదిస్తూ ఉంటే, బాగా తిరుగుతూ ఉంటే, అందరికీ అనుకూలముగా ఉంది, ఏమో ఉన్నట్టుండి పైకెక్కొస్తున్నాడే అనేటువంటి ఈర్ష్య, ద్వేషాలు అనేటువంటివి ఉంటాయి. వాళ్ళు పైకెక్కొస్తూనే కదా ఉంటాయి. లేకపోతే ఇంట్లో కూర్చున్న వాడి మీద ఎవరికి ద్వేషం ఉంటుంది? ఎవరికి ఉండదు. యోగముగా ఒక వెలుగుతూ ఉంటేనే ఆఫీసులో కానీ వీడి గొప్పతనం ఏమిటి, ఈమె గొప్పతనం ఏమిటి, ఉన్నట్టుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నదే అనేటువంటి భావన ఉంటూ ఉన్నది. ఈ సంవత్సరము వీళ్లకు అనుకోకుండా ప్రమోషన్లు 2 సార్లు వచ్చే అవకాశము ఉన్నది. ఏ రంగంలో పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళకైనా కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు, అలాగే గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్లకు కొంచెం చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు యోగం చాలా బాగుంటుంది.
జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు డాక్టర్లకు కొంచెము మధ్యమముగా ఉంటుంది, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి, కానీ వాటిని లెక్క చేయరు, ఏది ముందుకు వచ్చేస్తారు. ఏది ఏమైనా మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఒక మాట మాట్లాడుతున్నాము అన్నప్పుడు ఆచితూచి మాట్లాడితే వీళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్లకు అని తెలియజేస్తూ జయోస్తు. ఇక ధనుస్సు రాశి, ధనురాశి వాళ్లకు చాలా బాగుంది ఈ సంవత్సరము. 5 ఆదాయము, వ్యయము 3, రాజపూజ్యత 1, అగౌరవము 5. ఇక్కడ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి ఉంటాయి, కానీ వాటిని అధిగమిస్తారు. సంఘములో ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో మేము ఇంతవరకు గౌరవముగా కాపాడుకుంటూ వచ్చేటువంటి మా యొక్క ఇది ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అనేటువంటి ఆందోళన అనేటువంటిది ఈ సంవత్సరము ఉంటుంది వీళ్ళకు. కానీ ఎందుకు ఇది ఉంటుంది అంటే కోదండమీనయోహో గురుహో అన్నాడు కాబట్టి శాస్త్రములో. అక్కడ ఈ ధనుర్లగ్నానికి మీన లగ్నానికి రెండిటికి సంబంధించినటువంటి వాడు గురువు. గురువు యొక్క స్వక్షేత్రాలు అయినటువంటి దాని వలన గురువుకి యోగదాయకముగా వీళ్ళని ఎంట పెట్టుకొని వీళ్ళకి అందరూ సహకారాలు చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి, కానీ అధిగమిస్తారు. అదేం పెద్ద విషయాలు ఏవి కాదు. ఎప్పుడూ చిన్న చిన్నవి ఉండకుండా ఎవరికి ఉంటాయి? సముద్రం అన్న తర్వాత అలలు లేకుండా ఉంటుందా? మానవ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి, అంతేగాని పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఇక్కడ కూడా వీళ్ళకు కూడా మళ్ళీ స్త్రీలకు చాలా అద్భుతముగా ఉన్నది అనేటువంటిది ఉంది. మకర రాశి వాళ్లకు యోగవంతమైనటువంటి ఈ కాలము ఈ సంవత్సరం అంతా అని తెలియజేస్తున్నాను. ఇక కుంభరాశి, కుంభరాశి వాళ్లకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. ఎందుకంటే వీళ్ళని ఎవరూ గుర్తించలేదే, మమ్మల్ని ఇంతకాలమైనా గుర్తించలేదు అనుకునేటువంటి వాళ్ళు పిలిచి సన్మానాలు చేయటము, పిలిచి పలకరించటము, కూర్చున్న చోటికి మళ్ళీ అన్ని పనులు చేయటము, గౌరవించడము, ఆదరించడము, వీళ్ళ మాట ప్రామాణికంగా పాటించడము అన్నీ ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 7, అగౌరవము 5. ఆదాయం 8, 14 వ్యయం ఉంది. డబ్బుల దగ్గర కొంచెము జాగ్రత్తగా పడతారు, ఏం పర్వాలేదు. అన్ని ఆలోచనలు అభిమానపూర్వకముగా అన్ని చేసుకుంటూ వస్తారు, ఆలోచనలతో ముందుకు నడుస్తారు. బంధువులతో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి పడకుండా చూసుకుంటారు. అధిక ఖర్చులు లేకుండా మనశ్శాంతి అనేటువంటిది దాన్ని కరువు కాకుండా జాగ్రత్తతో ఉంటారు. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి బాగా ఉంటాయి. దైవానుకూలముతో మొండిగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది వీళ్ళకు యోగం. ఏది మొండితనం ఎక్కువగా ఉంటుంది, నన్నెవరేం చేస్తారు అని ముందుకు పోయేటువంటి తత్వం ఉంటుంది. ఏదైనా కుంభనముగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి బయటికి చెప్పరు. నిండు కుండలాగా ఏది మాట్లాడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులకు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు, విజయం సాధిస్తారు. పోలీసులకు, డాక్టర్లకు ఈ రాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది. ఈ రాశి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది, కానీ విజయము లభిస్తుంది. ఆరోగ్యము పట్ల అనుకూలతలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళతారు, అక్కడే స్థిరపడేటువంటి వాళ్ళు స్థిరపడతారు. చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తూ ఉన్నాను. ఇక చివరిగా మీన రాశి. మనకు మీనములోనే నిన్న అన్ని గ్రహాలు కూడా షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. కానీ మీనరాశి వాళ్ళు, మీనరాశిది జలరాశి కాబట్టి ఈ మీనరాశిలో నేను మొట్టమొదట్లోనే చెప్పాను, మీనరాశి వాళ్లకు రేవతి నక్షత్రములోనే ప్రారంభమైంది. ఇవాళ రేవత్యంతం మీనరాశి అని చెబుతున్నాం. రేవతి నక్షత్రము మీనరాశి, మీనరాశిలో షష్టగ్రహ కూటమి. ఈ రాశి వాళ్లకు నీచత్వము భంగమై రాజయోగము పట్టటము అంటే దీన్ని. ఈ ఉన్న గ్రహాలన్నీ కూడా
ఈ రాహుగ్రస్త గ్రహాలు కాబట్టి రాహువు అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఉన్నట్టుండి ఆకాశానికి ఎత్తేటువంటి పరిస్థితి చేస్తాడు. అదేమిటి, నిన్న మొన్న వరకు మన దగ్గర ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు కదా, ఇప్పుడేమిటి ఉన్నట్టుండి ఇట్లయినాడేమిటి, ఇంత యోగవంతుడైనాడే అని అనుకుంటాం. ఇలా అయినాడే అంటే ఎలాగో అయినాడని కాదు దాని అర్థం. గొప్పవాడైనాడే, ఇంత గొప్పగా తయారైనాడే అనేటువంటి మాట వస్తుంది. సమస్యలు అనేటువంటివి ఉంటాయి, అట్లని ఉండకుండా ఉండవు, కానీ వాటిని తృణప్రాయముగా తీసేసి ముందుకు వెళతారు. గ్రహస్థితులు అనుకూలముగా మలుచుకొని ముందుకు వెళ్ళేటువంటి ఉంటుంది. దైవానుగ్రహం అనేటువంటిది వీళ్ళకు చాలా అనుకూలముగా ఉంటుంది. ఎందుకు అంటే మనకు శ్రీ మహావిష్ణువు ఎత్తినది మొట్టమొదటి 10 అవతారాలలో మొట్టమొదటి అవతారమే ఈ మత్స్యావతారం మొట్టమొదట. అందువలన మీనము అనేటువంటి, అందుకే వాస్తుపరమైనటువంటివి కూడా మనము వాస్తు యంత్రము మత్స్య యంత్రం అని వాడతాం. మనం శాస్త్ర ప్రమాణికం ఊరికే ఉండదు ఎప్పుడూ కూడా. అందువలన మంచి మంచి యోగాలు, ఎప్పటి నుంచో కావాల్సినటువంటి స్థిరాస్తులు వీళ్ళు చేజిక్కించుకుంటారు ఖచ్చితముగా. అలాగే కోర్టు పరమైనటువంటి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొత్త కొత్త ఉద్యోగాలు పొందుతారు, ఉద్యోగాలు వస్తాయి వీళ్ళకి. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళతారు. స్థిరత్వము అనేటువంటిది చేసుకుంటారు ఈ సంవత్సరము వీళ్ళు. అంటే ఇల్లు కొంటారు, ఒక స్థిరత్వము అనేటువంటిది ఏర్పాటు చేసుకొని అందరికీ అనుకూలవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారు మీనరాశి వాళ్ళు. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి వీళ్లకు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా వెళతారు. అక్కడ స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా స్థిరపడతారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా ఈ రోజు మనము చెప్పుకున్నటువంటి పంచాంగము విషయం అంతా కూడా ఇలా ఉన్నది. ఇక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. జయం. విన్న శ్రోతలందరికీ కూడా మీ అందరికీ భగవద్ అనుగ్రహం పరిపూర్ణముగా ఈ సంవత్సరం అంతా కూడా మీరందరూ కూడా, మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ పిల్లలు, మీ రక్త సంబంధీకులు, ఆత్మబంధువులు, మీ యొక్క ఆత్మబంధువులు అందరూ కూడా యోగదాయకముగా శ్రేయోదాయకముగా ఆ జగజ్జనని లోకమాత లలితాంబికాదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీ అందరికీ ఉండునుగాక అని తెలియజేస్తూ జయోస్తు.